వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓయూలో వచ్చే నెల భారీ జాబ్ మేళా, సర్టిఫికేట్ల పంపిణీలో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రజనీలకు అర్థమవుతుంది, కానీ ఇక్కడున్న గజనీలకు అర్థం కాదా? ప్రతిపక్షాలను ఎద్దేవా చేసిన మంత్రి హరీష్ రావు. కోమటిరెడ్డి వెంకటరెడ్డివి మతి స్థిమితం లేని మాటలు. ఎంపీ వెంకటరెడ్డి కామెంట్స్ కు సెటైర్లు వేసిన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. విశాఖ గాజువాక మార్గదర్శి చిట్ ఫండ్ లో సిఐడి దాడులు, ఫైల్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులకు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం రంగాల్లో ఫౌండేషన్ శిక్షణ అందించింది. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పార్సీగుట్ట రాఘవ గార్డెన్స్ లో 1200 మందికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబర్పేట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి గత 10-12 సంవత్సరాలుగా మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రాజకీయాల అతీతంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నైపుణ్య శిక్షణకు సంబంధించి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ తద్వారా ఉపాధిని పెంచుతున్నారు. స్వయం సహాయక సంఘాలకు ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 20 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించారని కేంద్ర మంత్రి తెలిపారు. నైపుణ్య శిక్ష పొందిన మహిళలకు, యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. के दिव्या एल्लయ్య दिव्या एल्लయ్య के दिव्या एल्लయ్య హీరో రజనీకాంత్ నిన్న హైదరాబాద్ చూసి హైదరాబాద్ లో ఉన్నానా, న్యూయార్క్ లో ఉన్నానా అని ఆశ్చర్య వ్యక్తం చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న రజనీలకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ ఉన్న గజనీలకు అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేసీఆర్ ని దించేస్తామంటున్నాయి. ఎందుకు దించాలి కేసీఆర్ ని అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన కేసీఆర్ ని ఎందుకు దించుతున్నారని ప్రశ్నిస్తున్నా. రైతుకు నగలు బదిలీ చేసిన నాయకుడు కేసీఆర్, అందుకు కేసీఆర్ గద్దె దించుతారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మించి రైతులకు నీళ్లు ఇచ్చినందుకు కేసీఆర్ ని దించేస్తారా అన్నారు. లింగాయత్లను ఓబీసీలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకి పంపామన్నారు. అక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓబీసీలను పట్టించుకోవట్లేదు. కిషన్ రెడ్డి లింగాయత్లను ఓబీసీలో చేర్చేందుకు కృషి చేయాలని కోరారు. బీజేపీ వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే లింగాయత్లను ఓబీసీలో చేర్చాలని, పిల్లల పాఠ్య పుస్తకాల్లో కూడా బసవేశ్వరుడి చరిత్ర పెట్టిన ఘనత కేసీఆర్ దని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ రకంగా ఈ సమాజం యొక్క గౌరవాన్ని పెంచినారు. అసలు లింగాయత్ సమాజానికి ఒక ఆత్మగౌరవ భవనం కావాలి హైదరాబాద్లో. లింగాయత్ సమాజానికి ఒక గుర్తింపు కావాలి రాష్ట్రంలో అంటే గతంలో ఎవరు పట్టించుకోలే. కానీ మా ఎంపీ బీవీ పాటిల్ గారు కోరంగానే, మీ సమాజ పెద్దలు కోరంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు 30 కోట్ల విలువైనటువంటి స్థలాన్ని కోకాపేటలో ఇవ్వడం జరిగింది. స్థలమే కాదు, 10 కోట్ల రూపాయల డబ్బును కూడా ఈ భవన నిర్మాణానికి ఇచ్చిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అయితే మన సమాజం కూడా మరి గుర్తించాలి దీన్ని. ఎవరు ఇవాళ మన బసవేశ్వరుని గుర్తించిండ్రు, ఎవరు లింగాయత్ సమాజం యొక్క గౌరవాన్ని ప్రతిష్ట పెంచిండ్రు, వీటన్నిటిని కూడా దయచేసి మీరందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అంతేకాదు, లింగాయత్లను ఓబీసీలో చేర్చాలని చెప్పి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కూడా ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వానికి పంపినాం. కానీ ఆ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలా మనకి ఇక్కడున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పట్టించుకోవాలి, ఉత్తగా మాటలు చెప్పుడు కాదు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా ఓబీసీలో వీళ్ళని చేర్చింది అని మేము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాం.
దాని బీజేపీ నాయకులకు నిజంగా లింగాయత్ సమాజం మీద ప్రేమ ఉంటే వెంటనే దీన్ని ఓబీసీలో చేర్చే బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే సమాజం నష్టపోతా ఉంది. చాలా మంది రైతు కుటుంబాలు, చాలా మంది పేదలు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తుందని రజనీకాంత్ పక్క రాష్ట్రంలో ఉండే సూపర్ స్టార్ యాక్టర్ ఆయన మెచ్చుకొని పోయింది. రజనీలకు అర్థమవుతుంది కానీ ఇక్కడ ఉన్న గజనీగాళ్ళకైతే అర్థమవుతలేదు. పక్క రాష్ట్రంలో ఉన్న రజనీలకు అర్థమైంది, ఈడ కొంతమంది గజనీగాలు మోపారు, వీళ్ళకి అర్థమవుతలేదు. కానీ మనకు అర్థమైంది, ప్రజలకైతే అర్థమైంది. ఆ విషయాన్ని దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సరే, ఏది ఏమైనా మా లింగాయత్ సమాజానికి టోకెన్ కింద ఫస్ట్ ఇమీడియట్ గా ఒక 50 లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేస్తా ఉన్నా. ఇక మా కిటికీ చిట్టి ఇస్తూనే ఉన్నాడు మా చిన్న ప్రభాకర్, చెప్పు 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 అంటున్నాడు. సరే, ఫస్ట్ టోకెన్ కింద మాత్రం 50 లక్షలు రేపే మీకు ఆర్డర్ ఇచ్చేస్తాను. మిగతా మళ్ళీ తక్కువ వాటా కొద్ది సర్దుకుందాం. చిన్న ప్రభాకర్ ఎమ్మెల్యే అయినాక ఆయన దగ్గరనే 5 కోట్లు ఉంటాయి, 1 కోటి ఇస్తాడు. ఎంపీ సాబ్ పట్టుకుందాము, 50 లక్షలు ఇస్తాడు. ఎంపీ సాబ్కి 5 కోట్లు ఉన్నాయి కదా, అందులో 50 తీసుకుందాం. ప్రభాకర్ దగ్గర ఒక 50 తీసుకుందాం. ఇంకా అందరం నల్లాడదాం. ఎవరే క్రాంతన్న, క్రాంతన్న జోలు పెట్టుతాడు, నేను ఆడుకుంటారు. లింగాయత్ జోలు పెట్టు, ఆయన జోలు పెట్టు తీసుకుంటాడు. అయినా మంచి మనసు ఉంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఆ బసవేశ్వరుడే దారి చూపిస్తాడు మనకు. మంచి ప్లాన్ చేయండి, మంచిగా డిజైన్ చేయండి, చక్కటి అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించుకుందామని మీ అందరికీ కూడా మనవి చేస్తూ జై ఓం బసవేశ్వరాయ నమః. నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ చేపట్టిన నిరుద్యోగ నిరసన సభను ఆ పార్టీలో రాజకీయ నిరుద్యోగ సభ అంటూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. తనపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ కు ఘాటుగా ఆయన కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మతిస్థిమితం లేని మాటలని సెటైర్లు వేశారు. ఉదయం బీఆర్ఎస్కి వస్తా అని, మధ్యాహ్నం కాంగ్రెస్లోనే ఉంటానని, సాయంత్రానికి బీజేపీలో చేరుతానని పొంతనలేని కామెంట్స్ చేయడం కోమటిరెడ్డికి అలవాటని గుత్తా సుఖేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సొంతిల్లు లేని పగల్బాలు పలికే కోమటిరెడ్డికి హైదరాబాద్లో విల్లాలు, హైటెక్ సిటీలోని ఆస్తులు 100 కోట్లు ఎక్కడివని గుత్తా ప్రశ్నించారు. రాబోయే 4-5 నెలల ఇరిగేషన్ ప్రాజెక్టులు పని పూర్తి చేస్తామని, ముచ్చటగా 3వసారి సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని గుత్తా ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల యొక్క సభ జరిగింది. నిజమైన నిరుద్యోగుల సభ కాదు అది, కేవలం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల సభ. దాంట్లోనే మూతులు ముద్దాడుతున్నాయి, కాళ్ళు అనుకుంటున్నాయి, దాంట్లోనే కవలింతలు, పాపం ఎన్నడూ కలవకపోయిన వాళ్ళు కలిసినట్టుగా పొగడతలు. అసలు నిరుద్యోగుల సమస్య సెట్ పోయింది. ఈ 9 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మొదటి 5 సంవత్సరాల్లో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట మర్చిపోయినారా? ఇప్పటికే 90,000 ఉద్యోగాల్లో 10,000 రెగ్యులరైజ్ చేసి మిగతా 80,000కు నోటిఫికేషన్ తెచ్చి, ఒకవైపు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, వివిధ శాఖల రిక్రూట్మెంట్లు, కేవలం ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన పొరపాటు వల్ల అవి వాయిదా పడ్డాయి. తిరిగి వచ్చే నెలలో ప్రారంభమవుతాయి. కానీ నిన్నటి సభ చూస్తే ఎగ్గు సిగ్గు లేకుండా కేవలం బట్ట కాల్చి మీదేసేటువంటి కార్యక్రమం, మేమంతా కలిసి ఉన్నాము అనేటువంటి ఒక సంకేతం ఇచ్చేటువంటి కార్యక్రమం. వాళ్ళు ఎక్కడ కలిసిరో అర్థం కాలే, ఇవన్న గుంపు వాడే వచ్చాడు. ఒకరిని ఒకరు పోడతలకే సరిపోయింది. ఇక భువనగిరి పార్లమెంట్ సభ్యుడు, గతంలో నల్లగొండ ప్రాతినిధ్యం వహించినటువంటి శాసనసభ్యునిగా పనిచేసినటువంటి విశాఖ గాజువాక మార్గదర్శి చిట్ ఫండ్లో సిఐడి దాడులు నిర్వహించింది. ఉదయాన్నే మంగళగిరి కాంప్లెక్స్లో ఉన్న మార్గదర్శికి 10 మంది సిఐడి బృందం చేరుకొని ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. మార్గదర్శి కార్యాలయాన్ని సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కుల ఆధారిత జనగణన చేపట్టకపోవడంపై బహుజన ముక్తి పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కాంబ్లే సూర్యకాంత్ నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీల వారి ప్రాధాన్యం కల్పించాలని ఆయన అన్నారు. నిర్మల్ పట్టణంలో టీఎన్టీఓ భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు మినిమం సపోర్ట్ ప్రెస్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆదివాసులను వేల సంవత్సరాలుగా నివసిస్తున్న భూమి నుండి ఖాళీ చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా లాక్డౌన్లో కార్మికులపై చేసిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ యాక్ట్ను రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన్ ముక్తి పార్టీ ఉపాధ్యక్షులు బోనగిరి లక్ష్మణ్, ముఖ్య కార్యదర్శి జాదవ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. బంద్ పాటించడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలంతా బంద్ పిలుపు ఇచ్చినందున మన నిర్మల్ పట్టణంలో రేపు 30వ తారీఖు నాడు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి ఈవీఎం హటావ్ దేశ్ బచావ్, ఇదొక స్కామ్. ఈవీఎం మషీన్లతోని పెద్ద స్కామ్ జరుగుతుంది. కావున దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వము దొంగలో తొక్కేసి ఎటువంటి చర్యలు తీసుకోకుండా అదే పరిస్థితిని కొనసాగిస్తున్నందున దానికి నిరసనగా కేంద్ర ప్రభుత్వం ఓబీసీ ప్రజల కులాధారణ జనగణన చేపట్టాలని నిరాశిస్తూ ఈ బంద్ పాటించడం జరుగుతుంది. రైతులకు ఎంఎస్పీ ప్రీమియం చట్టం తీసుకురావాలనేసి ఈ కార్యక్రమంలో ఈ విషయాన్ని పెట్టడం జరుగుతుంది. ఎన్పిఆర్, ఎన్సిఆర్ దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వము Incoming voice call from AKEGM. Incoming voice call from AKEGM. Incoming voice call from ప్రభుత్వ ఉద్యోగులను Incoming voice call from AKEGM. వీటి మూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అన్యాయం జరుగుతుంది. దీని మూలంగా ఈ చట్టానికి విరోధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ప్రజలకు లాక్డౌన్ సమయంలో వ్యాక్సిన్ ఒత్తిడి పెట్టి వ్యాక్సిన్ ఇస్తున్నందున దానికి నిరసనగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కైకలూరు నియోజకవర్గంలో కైకలూరు సౌండ్స్ లైటింగ్, షామియాన్, డెకరేషన్ ఓనర్స్ వర్కర్స్ అసోసియేషన్ 3వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. పట్టణ మార్కెట్ యార్డ్ రైతు కళ్యాణ మండపంలో శ్యామల సౌండ్స్ అధినేత యూనియన్ అధ్యక్షులు బొప్పన శివకుమార్ ఆహ్వానం మేరకు వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు, శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ, ఎంపీపీ అడవి వెంకట కృష్ణమోహన్, యూనియన్ కార్యవర్గ సభ్యులు, యూనియన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. నరసింహమూర్తి, శ్రీ వెంకట శ్యామల డెకరేషన్ వర్క్స్ కైకలూరు, బొడ్డు యేసుబాబు లాజర్ సౌండ్స్ కైకలూరు, ఉలిసి వెంకన్న లక్ష్మీ గాయత్రి టెంట్ హౌస్ కోర్గొల్లు, జామి రాంబాబు లైటింగ్ డెకరేషన్ కైకలూరు, పెద్దిరెడ్డి ప్రసాద్, శ్రీ సాయి శ్యామల లైటింగ్ అండ్ డెకరేషన్ వర్క్స్ కైకలూరు, ఏవి రాంబాబు, శ్రీ లక్ష్మీ ప్రసన్న సౌండ్ సిస్టమ్ సానార్ దుర్గారం, డి లక్ష్మీనారాయణ లలిత ఈవెంట్స్ ముదిరేపల్లి, వి సాల్మన్ రాజు రాజా సౌండ్స్ డెకరేషన్ బట్టకుంట. అంటే కార్యవర్గ సభ్యులుగా ఈ యొక్క సౌండ్ అండ్ లైటింగ్, షామియానా, డెకరేషన్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క మీ గౌరవ ప్రధానమైనటువంటి మీ కార్యవర్గం మైక్ అంటారంటే ముందు ఎవరు వచ్చి అక్కడ మైక్ కూడా ఉన్నాడా లేదా అంటారు ముందే ఏదో రేపు అంటే అన్ని బాగా జరిగితే మాత్రం బా శివగారు బ్రహ్మాండంగా చేశారండి ప్రోగ్రామ్. మాకు బాగా నచ్చింది. మీ వల్ల మాకు ఈ కార్యక్రమానికి అందం ఇచ్చారు, మీరు ప్రత్యేకంగా ఆకర్షించారని చెప్తారు. ఈ లోపల శివగారే ఆ మైక్ సరిగా లేకపోతేనో
లేదు ఈ యొక్క కార్లెస్ ఫోన్ వచ్చేబడి దానికి బ్యాటరీలు అయిపోతేనో వెంటనే అందించకపోతేనో ఎలా ఇసుకుంటారో మనం అంతా చూస్తూనే ఉంటాం ఈ ప్రోగ్రాం. అన్ని ఇబ్బందులు కూడా అన్ని సమస్యలు ఉన్నా ఓర్పుతో సహనంతో కష్టంతో చేసేటువంటి వృత్తి ఈ యొక్క ప్రధానమైనటువంటి మీరు ఎంచుకున్నటువంటి అవునా. ఈ వృత్తిలో ముందు సహనం కావాలా, ఓర్పు కావాలా. ఒకళ్ళు వస్తారు ఏదో కావాలని గజిబిజిగా మాట్లాడేసి ఎవడరా ఈ డెకరేషన్ అంటాడంటే ఏం చెప్పాలో అర్థం కాదు. ఎవడరా ఈ టెంటోడు పిలవడుకుందంటారు. ఎందుకుంటాయంటే సాయంత్రం పూట వేస్తాం టెంట్లు, తెల్లారపడికి ప్రోగ్రాం, ఉదయం ప్రోగ్రాం, పెద్ద ప్రోగ్రాం ఏది చూస్తే ఆ టెంట్లు ఏమవుతాయి, ఆ రాత్రి మంచుకో గాలికో దిగిపోయి కొద్దిగా లూజ్ వచ్చేస్తాయి. ఈలోపు మీరేదో కార్యక్రమం అక్కడ చేస్తుంటారు, సాధ్యమైనందుకు చేస్తుంటారు. ఈలోపు వాళ్ళ కార్యక్రమం టైం అవుతుంది. ఈలోపు ఎవడోడు వస్తాడు, నాబొట్టుడు వచ్చి ఎవడరా ఈ టెంటోడు ఏడు అసలు ఎక్కడ ఈ టెంట్ ఏడు మీటర్ అంటాడంతే. మీరు ఎంత చేసినంత అయిపోతుంది పక్కన. దానికి ఏమవుతుంది, చిన్న మిస్టేక్ ఏంటంటే ఆ తెల్లారేపాటికి మీరు ఒకసారి ప్రత్యేకంగా వాటిని టైట్ చేసుకోవటం, ఆ టైట్ చేసి మళ్ళీ కార్డు టైట్ చేసి కట్టుకోవటం, కొద్దిగా కర్రలు జరుపుకోవటం ఇవన్నీ చేస్తుంటారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో అక్రమ కట్టడాలపై పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. మున్సిపల్ అధికారుల అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల కట్టడాలను మున్సిపల్ సిబ్బంది కూలగొడుతున్నారు. పాల ప్యాకెట్ కోసమని బయటికి వెళ్లిన బాలిక మళ్లీ తిరిగి రాలేదు. చిన్నారి మ్యాన్ హోల్ మూత తెరిచుండడంతో డ్రైనేజీలో పడిపోయింది. సికింద్రాబాద్ పార్క్ లైన్ దగ్గర పాప మృతదేహాన్ని పలువురు గుర్తించారు. మృతురాలు 4వ తరగతి చదువుతున్న మౌనికగా గుర్తించారు. అక్కడనే ఉన్నారా, చూసారా? ఏమే గంటన్నర దేవులు ఆడినా మేము, దొరకలే. ఇంటి నుంచి ఉరికేదాకా పిల్ల వెళ్ళిపోయింది లోపల. గంటన్నర దాకా దేవులు ఆడితే దొరకలే. మీరు చూసి మేము ఆడనే ఉన్నా అంటున్నాం కదా. ఈయన మేము నిలబడ్డా, పాలైనా ఇక్కడ ఉన్నాం, మేము ఇక్కడ నిలబడ్డా ముగ్గురు. మేము ఉరికేదాకా పిల్ల వెళ్ళిపోయింది. అన్నాని కాపాడింది ఆ పిల్లని. ఫస్ట్ అన్న పడ్డాడు, పడగానే అన్న లేరా 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 అని అటు చేసి ఆ పిల్ల ఇటు వచ్చింది. అదే తప్పైంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం ఆగూరుగూడ వద్ద 2 మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. పెంచికల్పేట మండలం జిట్లేడ గ్రామానికి చెందిన కోట ఆనందరావు, నల్గొండ జిల్లా మునుగుడుకు చెందిన చెన్నగొని గణేష్లను అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుల నుంచి 5 జిలెటిన్ స్టిక్స్, 15 డిటోనేటర్లు, పార్టీ ధృవపత్రాలు, 2 సెల్ ఫోన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు. బెజ్జూరు అటవీ ప్రాంతంలో మళ్ళీ ఒకసారి దళాన్ని కలవడానికి వెళ్తున్నప్పుడు మాకు మా పోలీస్ పార్టీకి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు వీళ్ళని మేము పట్టుకోవడం జరిగింది. దాని మేరకు మేము వాళ్ళని ప్రశ్నించగా ఈ విషయాలన్నీ మాకు వివరించడం జరిగి
దీంట్లో నేను గతంలో వెళ్ళి వచ్చినాను అని చెప్పి గణేష్, తర్వాత అదేవిధంగా ఆనంద్ వీళ్ళిద్దరు కూడా మాకు వివరించినారు. దాని మీద వీళ్ళ దగ్గర నుంచి మేము ఒక జిలటిన్ స్టిక్స్, ఒక 2 సెల్ ఫోన్లు, ఒక బైకు, 10 జిలటిన్ స్టిక్స్, అదేవిధంగా 25 డెటోనేటర్స్ని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళని వివరాలు అడగగా ఇవన్నీ చెప్పడం జరిగింది. ఒక 15 రోజుల క్రితం పోయి ఇచ్చిన విషయం కానీ, ఆనంద్ ప్రోత్సహించిన విషయం కానీ, సాయంత్రం మాకు ఈ వివరాలన్నీ మేము అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు మా ముందు ఒప్పుకోవడం జరిగింది. దాంతో వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. దాంతోపాటుగా వీళ్ళకి సంబంధించి చాలామంది ఈ జిల్లాలో కూడా ఒక 4-5 పర్సన్స్ వీళ్ళకి అంతర్గతంగా వీళ్ళకి సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మావోయిస్ట్ పార్టీలో కూడా ముఖ్యమైన వ్యక్తులందరి పేర్లు కూడా వీళ్ళు మాకు చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు మావోయిస్ట్ పార్టీలో ఎవరెవరిని కలిసినారో, ఎవరెవరితో ఏమేమి మాట్లాడినారు, మొత్తం విషయాలన్నింటినీ కూడా మాకు ఆనంద్ కానీ గణేష్ కానీ అన్నీ వివరించడం జరిగింది. అదేవిధంగా దాంతో వీళ్ళిద్దరి మీద ఈరోజు నేను సాయంత్రం EAPI కింద కేసు నమోదు చేసి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న యువతకి కానీ ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎవరైనా వ్యక్తులు కానీ ఎవరైనా మిమ్మల్ని మాయమాటలు చెప్పి ఆకర్షితులను చేస్తే మీరు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు ఎవరు పాల్పడవద్దు, ఎవరు కూడా చట్టాన్ని తమ చేతిలో తీసుకోవద్దు. చట్టం అనేది చాలా పవర్ఫుల్. కాబట్టి మీరు ఈ నిషేధిత మావోయిస్టు పార్టీ కానీ ఏదైనా నిషేధిత కార్యక్రమాల వైపు కానీ మీరు కనుక ఆకర్షితులైనట్టయితే మీ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మీకు భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు కానీ లేదంటే మీకు ఇంకా ఇతరమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాలు ఇది కావడం మీకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ఉండవు. కాబట్టి మీరందరూ దాన్ని గుర్తుంచుకొని ఎవరు కూడా చట్టాన్ని ఉల్లంఘించకుండా, చట్టాన్ని మీ చేతిలో తీసుకోకుండా, అదేవిధంగా ఎవరైనా కానీ ఈ నిషేధిత కార్యకలాపాలు చేసే సంస్థల వైపు మావోయిస్టులు కావచ్చు, జనశక్తి కావచ్చు, వీళ్ళ వైపు ఎవరి వైపు కూడా ఆకర్షితులు కాకుండా అందరూ కూడా యువత, ఎస్పెషల్లీ యువత చాలా జాగ్రత్తగా కొత్త వ్యక్తుల, అదేవిధంగా మీకు మాయమాటలు చెప్పే వ్యక్తుల వాళ్ళ మాటలకి లోబడకుండా, ఆకర్షితులు కాకుండా మీరు చట్ట ప్రకారం చట్టానికి లోబడి మీరు జీవనం కొనసాగించాలని పోలీసు వారి తరఫున మా సూచన. థ్యాంక్ యూ. విద్యార్థుల నైపుణ్యతను పెంపొందించేందుకు గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని కరప్ప జెడ్పీ స్కూల్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన 1995-96 10th క్లాస్ పూర్వ విద్యార్థులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అభినందించారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని మండల కేంద్రం స్కూల్ ఆవరణలో 1995-96 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు 1,05,000 రూపాయలతో వివిధ రకాల పుస్తకాలను విద్యార్థులకు చదువుకునేందుకు ఉపయోగపడే విధంగా సేకరించి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పుస్తకాలతో పాటు విద్యార్థులు కూర్చొని చదువుకునే విధంగా నూతన ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎంపీపీ పెంకే శ్రీ లక్ష్మీ సత్యబాబు, జెడ్పీటీసీ సభ్యులు యాల సుబ్బారావు, గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి పూర్వ విద్యార్థులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు గ్రంథాలయంలోని విద్యార్థులతో ముచ్చటించారు. ఓకేనండి. మంచి పని చేశారు. మీరు గుడ్. ఈ బుక్స్ అన్ని కూడా మీరు ప్రొవైడ్ చేశారా? ఈ కొత్తపై మీరు ఇచ్చారు. బెంచ్లు చేయాల్సిందని చెప్పిన మీరు నేర్చుకోవాల్సింది డూస్ అండ్ డోంట్స్. డూస్ అండ్ డోంట్స్ లైఫ్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు కదా. Gracias.
Our MNAs come over here to inaugurate this program. School library, a collection of books at a place is called library. Library provides a calm and disciplined atmosphere which helps students to provide good concentration on their studies. Library plays an important and vital role in our academic and social lives. Like we get many things from our library, but the main important thing is how the children use this library. The children inculcate the reading habit and to get more wisdom and sharp their personality. All the great personalities are the bookworms. To inculcate this, our AP government has started new program. We love reading. This program each and every student should avail in summer vacation for. మన జీవన శైలిలో మార్పులు వస్తాయి. మనం ఈ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేసే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరందరూ కూడా ఈ బుక్ రీడింగ్ మీద, పుస్తక పఠనం మీద ఆసక్తి పెంచుకోవాలి. మీ జనరేషన్ వచ్చేటప్పటికి ఆన్లైన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ఒక డిక్షనరీ కావాలంటే అది ఒక అందని ద్రాక్షలాగా ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాక మీకు ఇచ్చే బుక్స్తో పాటు డిక్షనరీలు కూడా అందించారు. క్వాలిటీ మీకు అన్నిట్లోనే ఉండే విధంగా మెటీరియల్ దగ్గర నుంచి ప్రతి దాంట్లో చూస్తూ ఉన్నారు. పుస్తకాలు ఇన్ టైంలో ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్స్ ఇన్ టైంలో ఇస్తున్నారు, ఇన్ టైంలో మీకున్న యూనిఫామ్స్ దగ్గర నుంచి జగనన్న విద్యాకానికి ఇన్ టైంలో ఇస్తూ ఉన్నాం. ఇన్ని చేస్తున్న పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అత్యున్నత స్థాయికి చూడాలనుకున్న టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే టైంని సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ప్లాన్ ఉండాలి. ప్రతిరోజు ప్రతి క్లాసులో ఉన్న విద్యార్థి కూడా మీరు లైబ్రరీలో గడపడానికి ట్రై చేయండి. నేను చూసిన స్కూల్స్లో ఉన్న లైబ్రరీస్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లైబ్రరీస్ అని నేను చెప్తాను. చాలా నిన్న ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను 95-96 బ్యాచ్ తీసుకున్న ఈ ఇనిషియేషన్కి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు నాకు దండలు, బొకేలు ఏం చేయొద్దు. మీరు చేద్దామనుకున్న ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టి 500 కూడా మీరు పుస్తకాలు కొని పలానా రోజున ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి ఆ బొకే బదులు ఈ పుస్తకం కొని దీంట్లో పెట్టారు, రాసి పెట్టండి. నేను అట్లాగే ఒక అధికారి వచ్చినా, ఒక ఎంఈఓ గారు వచ్చినా మీరు. ఇక బులెటిన్స్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓయూలో వచ్చే నెల భారీ జాబ్ మేళా, సర్టిఫికేట్ల పంపిణీలో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రజనీలకు అర్థమవుతుంది, కానీ ఇక్కడున్న గజనీలకు అర్థం కాదా? ప్రతిపక్షాలను ఎద్దేవా చేసిన మంత్రి హరీష్ రావు. కోమటిరెడ్డి వెంకటరెడ్డివి మతి స్థిమితం లేని మాటలు. ఎంపీ వెంకటరెడ్డి కామెంట్స్ కు సెటైర్లు వేసిన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. విశాఖ గాజువాక మార్గదర్శి చిట్ ఫండ్ లో సిఐడి దాడులు, ఫైల్స్ స్వాధీనం చేసుకున్న అధికారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.